ఓం శ్రీ లలితాంబికాయై నమః. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. దేవి భాగవతంలో అమ్మవారి మహత్యాన్ని తెలిపేటటువంటి అనేక కథలు ఉన్నాయి. ఇవి కేవలం కథలు కాదు, లలితా సహస్రనామాలకు అన్వయం చేస్తూ అర్థము పరమార్థము కలిగినటువంటి కథలు. అటువంటి ఒక ఉత్కృష్టమైన కథని ఈరోజు మనం విందాం. అంతకన్నా ముందు దీనిని మనకు అందించిన వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. దీన్ని మనకు అందించిన వారు సుప్రసిద్ధ వాట్సప్ గ్రూప్ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం. మరి ఆ గ్రూప్ కోసము ఈ కథను, ఇలాంటి కథలను, దేవి భాగవతాన్ని వ్రాసి అందిస్తున్నటువంటి వారు సుప్రసిద్ధ రచయిత, ఆధ్యాత్మికవేత్త, పెద్దలు, గురు సమానులు అయినటువంటి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు. శర్యాతి మహారాజుకు సుకన్య అనేటటువంటి ఒక కూతురు ఉన్నది. ఆ కూతురుని కొన్ని పరిస్థితుల కారణంగా శర్యాతి రాజు ఒక గ్రుడ్డివాడు, ముసలివాడు అయినటువంటి చవన మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ ఆ చవన మహర్షి ఒక నవరూప యవ్వనుడుగా మారిపోతాడు. అది చూసి ఆశ్చర్యపోయి కూతురినే శంకిస్తాడు శర్యాతి రాజు. అయితే అతనికి ఆ ముసలి రూపం పోయి యవ్వన రూపం ఎలా వచ్చింది, ఇలాంటి విషయాల చెబుతూ ఇంకా ఎన్నో విషయాలను ఈ కథలో మనం వినబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శర్యాతి మహారాజు యొక్క అల్లుడు అంటే చవన మహర్షి తనకు గుడ్డితనం, అలాగే ముసలితనం అశ్విని దేవతల చేసిన ఉపకారం వల్ల పోయిందని చెప్పాడు. చెప్పిన తరువాత ఇంకా ఇలా అంటున్నాడు చవన మహర్షి, ఇలా, మహారాజా, నాకు ఇంతటి ఉపకారం చేసిన అశ్వినులకు వరంగా నేను చేయవలసిన ప్రత్యుపకారము ఒకటి ఉంది. నువ్వు చేసే యజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తాను అన్నాను. ఇది మనం నెరవేర్చాలి. ఇప్పటికీ నీ మనసులో అనుమానాలు తొలగిపోయాయి అనుకుంటాను. ఇంకా అలా నిలబడి ఉన్నారే, ఇదిగో ఇలా వచ్చి ఈ పరిశుభ్రమైన ఆసనాల మీద కూర్చోండి, ఇలా అన్నాడు చవనుడు. రాజదంపతులు కలత తీరారు, ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి లోపలి నుంచి వచ్చి అతిథి మర్యాదలు జరిపింది. హాయిగా అందరూ సుఖోపవిష్ణులయ్యారు. పరస్పరం ఆనందదాయకమైన శుభ ప్రసంగాలు చేసుకున్నారు. కళ్యాణమయ గాథలు కలబోసుకున్నారు. చవన మహర్షి శర్యాతి రాజుతో ఇలా అంటున్నాడు. శర్యాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను. అవసరమైన సంబరాలు సమకూర్చుకో. నేను అశ్వినులకు చేసిన వాగ్దానం చెప్పాను కదా, నీ యజ్ఞంలో అది పూర్తి చేయాలి. ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని శంకించకు. నా తపస్తేజో బలంతో అతడిని నేను వారిస్తాను. నా సత్యులకు సోమరసం తాపిస్తాను. ఇలా చెప్పాడు చవనుడు. చవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు సహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన శర్యాతి యజ్ఞశాలను నిర్మింపచేశాడు. వశిష్ఠ ప్రభృతులైన మహానుభావులను ఆహ్వానించి గౌరవించాడు. చవనుడు భార్యా సమేతంగా వచ్చి ఆధ్వర్యం వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలు అందరూ ఆహుతులై విచ్చేశారు. సోమపానాకాంక్షతో అశ్విని దేవతలు కూడా వచ్చారు. నాసత్యులను ఇద్దరినీ చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది. సాటి దేవతలను అడిగాడు, దేవవైద్యులు కదా వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చినట్టు? సోమపానానికి అనర్హులు కదా, మరి ఈ వితత యజ్ఞానికి రావడంలో కారణమేమిటి? ఇలా ప్రశ్నించాడు ఇంద్రుడు. దేవతలు విని ఊరుకున్నారే కానీ ఎవరూ ఏ సమాధానము చెప్పలేదు. చవనుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి దస్రులకు ఇద్దరికీ అందివ్వబోయాడు. ఇవ్వడానికి వీలు లేదని వాసవుడు వారించాడు. అలా వారించినటువంటి ఇంద్రుడితో చవన మహర్షి ఇలా అన్నాడు. శచీపతి, వీరు దేవతలే కదా, సూర్యనందనులు సోమరసానికి అర్హులు కాకపోవడమేమిటి? శంకరులు కారు వీరు, సూర్యుడికి ధర్మపత్ని యందు జన్మించిన వారి. ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం?
ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీరికి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చా. ఇందుకోసమే షరియాతిని ప్రోత్సహించి ఈ వితత యజ్ఞం జరిపించా. అంచేత మాట నిలబెట్టుకోవలసిన అవసరం నాకు ఉంది. దేవేంద్ర, ఈ ఇద్దరూ నాకు మహోపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయస్సు అన్నీ వారి వరప్రసాదమే. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పకు, అంగీకరించు. ఇలా అన్నాడు చ్యవనుడు. దానికి సమాధానంగా ఇంద్రుడు ఇలా అన్నాడు కోపంగా, చ్యవన మహర్షి, వీరు దేవవైద్యులు. సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం. అప్పుడు చ్యవన మహర్షి ఇలా అన్నాడు, అహల్యాజార, నిగ్రహించు. కోపం నిరర్థకం. వృత్రఘ, దేవవైద్యులైనంత మాత్రాన సోమసురాపానం చెయ్యకూడదని ఎలా అంటావు? సరి అయిన కారణం లేకుండా నిషేధించడం సమంజసం కాదు కదా అని గట్టిగా వాదించాడు చ్యవనుడు. దేవతలలో ఏ ఒక్కరూ ఉలకలేదు, పలకలేదు. అప్పుడు సూర్య సమతేజస్కుడైనటువంటి చ్యవన భార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించాడు. ఆహాహా, తాను అనుకున్న పని చేసేశాడు ఇంద్రుడు అడ్డుపడినా. మరి తర్వాత ఏమైందో చూడండి. ఏముంది, ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. అబ్బా, మరి కోపం వస్తే ఇంద్రుడికి చాలా కష్టం కదా. ఏం చేశాడో ఆ కథని మరొక వీడియోలో విందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.